వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియ. తాజా జాతీయ, రాష్ట్ర, అంతర్జాతీయ వార్తలతో మీ ముందుకైతే వచ్చాం. వ్యవసాయం నుంచి టెక్నాలజీ వరకు, రాజకీయాల నుంచి క్రీడల వరకు ఎన్నో విశేషాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు, మొదలు పెడదాం ఈ రోజు ప్రధాన అంశాలతో. హంద్రీనివా కాలువ పనులపై సీఎం దృష్టి. రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటిలోని ప్రధాన కాలువ పనులపై సీఎం చంద్రబాబు దృష్టికి వినతి పత్రం అయితే అందజేశారు. ఈ పనులు పూర్తయితే 30,000 ఎకరాలకు సాగునీరు చేరుతుందని పేర్కొన్నారు. సంబేపల్లె, చిన్నమండం, రాయచోటి మండలాల్లోని రైతులకు ఊరట లభిస్తుందని తెలిపారు. భూగర్భ జలాలు పెరిగి తాగునీటి సమస్య కూడా తగ్గుతుందని చెప్పారు. త్వరలోనే టెండర్లు పిలుస్తామని సీఎం హామీ ఇచ్చారని మంత్రి వెల్లడించారు. పంచాయతీలకు 4 గ్రేడ్లు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీలను కొత్తగా 4 గ్రేడ్లుగా విభజించనున్నట్లు ప్రకటించారు. ప్రతి పంచాయతీకి ప్రత్యేక కార్యదర్శి అందుబాటులో ఉంటారని వివరించారు. ఇకపై క్లస్టర్ విధానం రద్దు చేయబడుతుందని తెలిపారు. ప్రతి పంచాయతీకి తగిన సిబ్బంది నియామకం జరుగుతుందని చెప్పారు. గ్రామీణాభివృద్ధి బలోపేతం ప్రధాన లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. భవనాల క్రమబద్ధీకరణ బిల్లుకు ఆమోదం. అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశంలో బీపీఏఎస్ సవరణ ముసాయిదా బిల్లుకు ఆమోదమైతే లభించింది. అనధికారిక నిర్మాణాల క్రమబద్ధీకరణ కోసం ఇది కీలకమని మంత్రిమండలి తెలిపింది. కేవలం 15 నిమిషాల్లోనే సమావేశం పూర్తయింది. మొత్తం 13 బిల్లులకు ఆమోదం లభించింది. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడపగా మార్చేందుకు సైతం ఆమోదం తెలిపింది. భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణలో కొత్త విజన్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో భారత ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని పునరుద్ఘాటించారు. దేశంలో తొలి నెట్ జీరో సిటీగా దీన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు. మూసి పునరుజ్జీవం, చెరువుల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 30,000 ఎకరాల్లో నిర్మాణం జరుగుతుందని వివరించారు. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ స్థాయికి తీసుకెళ్తామన్నారు. ఇస్రో చైర్మన్ హైడ్రోజన్ టెక్నాలజీ ప్రాముఖ్యత. ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ భవిష్యత్తులో హైడ్రోజన్ ఇంధనం కీలకమని పేర్కొన్నారు. ఇది రాకెట్లు, రైళ్లు, విమానాల్లో విస్తృతంగా వాడబడుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన గిరాకీకి ఇది పరిష్కారమని చెప్పారు. ఇస్రో క్రయోజెనిక్ ఇంజిన్లలో విజయవంతంగా వాడిన విషయాన్ని గుర్తు చేశారు. హైడ్రోజన్ శాస్త్రం భారత్ కు భవిష్యత్తులో అద్భుత అవకాశాలు ఇస్తుందని అన్నారు. సోషల్ మీడియాలో నకిలీ నోట్ల హల్చల్. సోషల్ మీడియాలో నకిలీ నోట్ల వీడియోలు పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్నాయి. 500 రూపాయలు, 200 రూపాయల నోట్ల కట్టలు బహిరంగంగా ప్రదర్శిస్తున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. 1 లక్ష అసలు నగదు ఇస్తే 3 నుంచి 10 లక్షల నకిలీ నోట్లు ఇస్తాయని ఆఫర్లు చేస్తున్నారు. మునుపటి వరకు బంగ్లాదేశ్ సరిహద్దులో జరిగే దందా ఇప్పుడు ఆన్లైన్ లోకి వచ్చింది. అధికారులు దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలైతే కోరుకుంటున్నారు. ఈసీపై రాహుల్ గాంధీ విమర్శలు. ఎన్నికల సంఘాన్ని వాచ్మెన్ గా అభివర్ణిస్తూ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఓట్ల దొంగతనాన్ని కాపాడుతోందని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. భాజపా నేత రవిశంకర్ ప్రసాద్, మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ ప్రతిస్పందించారు. రాహుల్ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో వేడెక్కిన చర్చ సాగుతోంది. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కొత్త రైలు. భారత రైల్వే మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించనుంది. ఒడిశా, గుజరాత్ మధ్య నడిచే ఈ రైలు ఏపీ మీదుగా వెళ్తుంది. బ్రహ్మాపురం నుంచి ఉద్నా వరకు మొత్తం 12 స్టేషన్లు ఆగుతుంది. విజయనగరం, పలాస స్టేషన్లు కూడా ఈ మార్గంలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు దేశంలో 11 అమృత్ భారత్ రైళ్లు నడుస్తున్నాయి. H1B వీసా ఫీజు పెంపు అమెరికా నిర్ణయం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ H1B వీసాపై భారీ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి వీసాకు ఏటా $1,00,000 రుసుము విధించనున్నారు. భారత్, చైనా ఐటీ నిపుణులపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడమే లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే కంపెనీలకు కొత్త విధానం వివరించబడింది. తాలిబాన్ విడుదల చేసిన బ్రిటిష్ దంపతులు. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ నిర్బంధంలో ఉన్న బ్రిటిష్ దంపతులు విడుదలయ్యారు. 18 ఏళ్లుగా అక్కడ విద్యా సంస్థ నడుపుతున్న వీరు 7 నెలలుగా బంధించబడ్డారు. వారి విడుదలకు ఖతార్ ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించింది. తమకు అంతర్జాతీయ గుర్తింపు కోసం తాలిబాన్ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. కోర్టు విచారణ అనంతరం విడుదల చేశామని తాలిబాన్ ప్రతినిధి వివరించారు. భారత్ ఆర్థిక రేటింగ్ పెంపు. జపాన్ సంస్థ R&I భారత దీర్ఘకాలిక సార్వభౌమ రుణ రేటింగ్ ను పెంచింది. BBB నుంచి BBB+ స్థాయికైతే మార్చింది. భారత ఆర్థిక భవిష్యత్ అంచనాలను స్థిరంగా ఉంచింది. పన్ను ఆదాయాల పెరుగుదల, బలమైన దేశీయ గిరాకీ కారణమని తెలిపింది. ఆర్థిక శాఖ ఈ రేటింగ్ పెంపును స్వాగతించింది. హర్షదీప్ సింగ్ ఘనత. టీమిండియా బౌలర్ హర్షదీప్ సింగ్ కొత్త రికార్డు సృష్టించాడు. T20లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా నిలిచాడు.
ఒమెన్ పై జరిగిన మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు. 64 మ్యాచ్ల్లోనే ఈ రికార్డు అందుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా 25వ ఆటగాడిగా ఈ క్లబ్ లో చేరాడు. ఇవే ఈ రోజు ముఖ్యాంశాలు. రాజకీయాల నుంచి క్రీడల వరకు అన్ని రంగాల్లో మీకోసం విశేషాలు అయితే తీసుకొచ్చాం. మరిన్ని తాజా వార్తల కోసం రన్ టీవీ తెలుగుతోనే ఉండండి. మరో ఆసక్తికరమైన తాజా సమాచారంతో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మా రన్ టీవీ తెలుగు ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి.